విజయాన్ని పొందుకోవాలి అని ఆశిస్తున్నావు. నీ తరఫున నేను యుద్ధం చేయాలి అని కోరుతున్నావు. అయితే వినో, నీలో ఉన్న అపవిత్రతను నువ్వు ఏమంటున్నాడు? వేరు చేయి. సహోదరుడా, సహోదరి, మొదటిగా మనం దేవుని సన్నిధిలో వినయము కలిగి ఉండాలి. 2, దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుతము ఆయన చేస్తాడు. అదే సమయంలో నన్నేం చేయమంటావు ప్రభువా అని అడిగి మరీ సిద్ధపడాలి. 3, నీలో ఉన్న అపవిత్రతను నువ్వు విడిచిపెట్టకుండా దేవుడు నీ పక్షమున పోరాడము సాధ్యము కాదో. నువ్వు అపవిత్రంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, పాపిష్టి పనులు చేస్తూ, వృద్ధాస్తమాను నీ కళ్ళను అపవిత్రపరుచుకుంటూ, నీ తలంపులను అపవిత్రపరుచుకుంటూ, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ, నీ నోటిని అపవిత్రపరుచుకుంటూ దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి విజయాన్ని ఇవ్వాలి అని ఆశిస్తున్నట్లయితే అసాధ్యం.